హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే సగ్గు బియ్యంతో రసగుల్లాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గంట ముందైతే సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. ఇలా అయితే నాన్న సగ్గు బియ్యాన్ని అయితే ఇలాగైతే చేత్తో స్మాష్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పంచదారని అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఈ పంచదారని కలుపుకొని ఇలా అయితే ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే 1/2 లీటర్ పాలను అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఈ పాలల్లోనైతే తగినంత పంచదార, స్వీట్ ఎంత తినగలిగితే అంత పంచదారని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని మరిగేటప్పుడైతే ఇలా మరుగుచున్నప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం ఉండలను అయితే దీనిలో అయితే వేసేస్తున్నాను. ఇలా మొత్తం సగ్గుబియ్యం ఉండలన్నీ దీనిలో వేసిన తర్వాత కొద్దిసేపటికైతే కుక్ అయ్యాక ఇవే పైకి లేస్తాయి. వేసినప్పుడైతే కిందకే ఉంటాయి. ఇప్పుడైతే దీనిలో ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అయితే దీనిలోకే జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ రసగుల్లాలు అయితే కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న జీడిపప్పు నేతితో పాటు అయితే ఇందులో వేసేసాను. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. సూపర్. ప్లీజ్ లైక్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.